ద్రుపదుడి మీద ప్రతీకారం అర్జునుడి ద్వారా తీర్చుకున్న తర్వాత యుద్ధంలో ఓడిపోయిన ద్రుపదుడితో ద్రోణుడు, "నువ్వు నన్ను అవమానించావు. నేను నా శిష్యుల ద్వారా పగ తీర్చుకున్నాను. నీ రాజ్యం ఇప్పుడు నాది. కానీ దానిలో సగం నీకు ఇచ్చివేస్తాను. మనం స్నేహాన్ని పునరుద్ధరించుకుందాం" అనగా సరేనని ద్రుపదుడు ధన్యవాదాలు తెలియచేస్తాడు. కానీ ఈ అవమానానికి ద్రుపదుడు ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోదలిచి ద్రోణుడిని చంపగలిగే పుత్రుడి కోసం యాగం చేసి ఒక పుత్రుడిని పొంది దృష్టద్యుమ్నుడు అని నామకరణం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు పాండవుల వైపు, ద్రోణుడు కౌరవుల వైపు యుద్ధం చేస్తారు. 14వ రోజు ద్రుపదుడిని ద్రోణుడు వధిస్తాడు. ఆగ్రహంతో ద్రోణుడిని దృష్టద్యుమ్నుడు వధిస్తాడు. తరువాత అశ్వత్థామ దృష్టద్యుమ్నుని వధిస్తాడు. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య అహంకారం ఇంత వినాశనానికి దారితీస్తుంది.